షలోం. దేవుని సమాధానం మనకు కలుగునుగాక. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 14వ వచనము. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వసించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. దేవుడు ఈ వాక్యము ప్రతి ఒక్కరిని గద్దించాలని కోరుకుంటున్నాను. ఆ మాట మళ్ళా చదువుదాం. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వసించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించదను. మనం అనేక సార్లు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అనేక మొక్కుబడులు చేసుకుంటాం. వాటిని ఎప్పుడైతే ఏ ఇబ్బందులతో, ఏ పరిస్థితులతో మనం దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నా జీవితం ఇలా అయిపోయింది, నన్ను కనికరించినట్లయితే, నన్ను బాగు చేసినట్లయితే, నన్ను స్వస్థపరిచినట్లయితే, నన్ను నాకున్న పరిస్థితులను వెళ్ళగొట్టినట్లయితే, ప్రభువా నీ బిడ్డగా, నీ సాక్షిగా జీవిస్తానయ్యా అని చెప్పి మనము సన్నిధిలో మొక్కుబడి చేసుకుంటాం. లేదా ప్రభువా నాకు రాబడి, నాకున్న పరిస్థితులను చక్కబెట్టినట్లయితే, ప్రభువా నా రాబడి అంతట్లో ప్రథమ ఫలాన్ని నీకు ఇస్తానయ్యా అని అనుకోవటం. లేదా అనారోగ్యంను బట్టి, ఉన్న రోగములను బట్టి, పరిస్థితులను బట్టి మనం ఉన్నప్పుడు, ప్రభువా నా రోగాన్ని పోగొట్టినట్లయితే నీ సాక్షిగా ఉంటానయ్యా. లేదా ఇచ్చిన బిడ్డలను బట్టి నా బిడ్డలను సేవకు అర్పిస్తానయ్యా అనటంలో, అనేక విషయంలో మనం దేవుని సన్నిధికి వెళ్ళి మొక్కుబడి చేసుకుంటాం. మనము మొక్కుబడి చేసుకున్న విషయంలో ఏ ఒక్క విషయమైనా మనం సేవించే దేవుడు ఏది వదిలిపెట్టడు. ఆయన ఆ మొక్కుబడిని నీ జీవితంలో నెరవేరుస్తాడు, వాటన్నిటినీ చక్కపరుస్తాడు. అలాగ చక్కపరిచినప్పుడు మనం దేవునికి దూరం అవుతూ ఉంటాం. ఎందుకని? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన పనులను, అన్ని విషయాన్ని, దేవుడిచ్చిన వాటిని పట్టుకొని దేవుని పక్కన పెట్టి జీవిస్తూ ఉంటాం. అప్పుడే మనకు శ్రమ కలుగుతుంది. కాబట్టి మనం శ్రమల్లో ఉన్నాము అంటే దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నాం అన్న సంగతి. ఇంకో మాట కూడా మనం చదువుదాం. సంఖ్యాకాండము 30వ అధ్యాయము 2వ వచనము. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల, లేక తాను బద్ధుడవుగుటకు ప్రమాణము చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. ఏందంట? మొక్కుకొనిన ఎడల, లేదా బద్ధుడు అవుగుతానని మాట ఇచ్చిన ఎడల, తన నోటి నుండి వచ్చిన ప్రతి మాట నెరవేర్చాలి. అలా నెరవేర్చకపోతే కష్టాలను కొని తెచ్చుకుంటాం, ఇబ్బందులను కొని తెచ్చుకుంటాం, దేవుని దగ్గర నుంచి ఉగ్రతను తెచ్చుకుంటాం. ఇంకో మాట కూడా మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 21వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవాకు తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. కాబట్టి దేవుడు మనం చేసిన ప్రతి మొక్కుబడిని రాబట్టుకుంటాడు, ఎలాగోలాగా రాబట్టుకుంటాడు. నీ దగ్గర నుంచి ఏదైతే నువ్వు ఇస్తానన్నవో దాన్ని ఖచ్చితంగా తీసుకుంటాడు. అది ఏదైనా సరే, అది నీ బిడ్డ, నీ కుమారునైనా కావచ్చు, నీ ధనమును కావచ్చు, నీ ఆరోగ్యాన్ని కావచ్చు, నీ పనుల విషయంలో కావచ్చు, నీ ఉద్యోగం విషయంలో కావచ్చు. నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో మొక్కుకుంటున్నావో ఆ మొక్కుబడిని మనము చెల్లించకపోయినట్లయితే దేవుడు ఖచ్చితంగా తీసేసుకుంటాడు ఏదో ఒక రూపంగా. ఆయన తీసేసేదానికంటే మనము ఇచ్చేది ఆశీర్వాదం. కాబట్టి శ్రమ వస్తుందా? అయితే గ్రహిద్దాం, దేవునికి ఇచ్చిన మాటను ఎక్కడో తప్పిపోయాము అని. ఆరోగ్యము కుదురుట పడట్లేదా? అయితే గమనిద్దాం, దేవునికి ఇచ్చిన మాటను తప్పిపోయామేమో అని. అలాగే ఇచ్చిన అర్పణ గురించి, దేవుడికి ఇవ్వాల్సిన కానుకను గురించి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డల గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఏ విషయంలోనైనా దేవునికి మొక్కుకున్న ప్రతి మాటను మనము తడవు చేయకుండా, అంటే
చేద్దాంలే అని అనుకోకుండా త్వరగా నెరవేర్చుదాం. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. కాబట్టి వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి బహు దగ్గరగా జీవించాలని కోరుకుంటూ షలోం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. షలోం. దేవుని సమాధానం మనకు కలుగునుగాక. కీర్తనల